హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం అసెంబ్లీ ఎలక్షన్ హడావుడైతే అయిపోయింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ మంచి ఉత్సాహంగా కూడా ఎంపీ ఎలక్షన్కి వెళ్దామని చూస్తుంది. అయితే బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు అంటూ కూడా మేము కూడా ఒక 7 నుంచి 8 వరకు మినిమం తెచ్చుకోగలం అని చెప్పి కూడా ఈ విధంగా ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పని ఎలా ఉంది అసలు? సిటీలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి ఎలా ఉండదు? ఒకసారి స్థానికంగా అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనుకుంటున్నాం మేము. అంటే దేని గురించి? అంటే పైనుంచి నిధుల గురించా, దేని గురించి? అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది అందుకు. కాంగ్రెస్ అంటే అన్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది మనకి తెలంగాణ ఇచ్చేదని కాంగ్రెస్కి వేసారు. చాలామంది ఒక్కసారి ఇద్దామని ఏం పని చేస్తారు వాళ్ళు, చేయరు. ఇప్పుడు మరి బస్సు ఫ్రీ ఇచ్చారు కదా, ఇప్పుడే మీరు చూస్తూనే ఉన్నారు గెలిచిన 2 రోజుల్లోనే. ఏం పెద్ద పని చేస్తారని బస్సు ఫ్రీ ఇచ్చి మన ఆటో వాళ్ళది దెబ్బ తినేది కదా ఇప్పుడు. వాళ్ళు ఏదైనా చేయాలి. బీఆర్ఎస్ ఉండగా మనకేం ప్రాబ్లం లేదు. అది ఓలా ఊబర్ తీసింది కానీ మనకి ఎక్కువ ఇది లేదు దానికి. అంటే ఇప్పుడు అంతకుముందు మీకు ఆదాయం ఎంత వచ్చేది? బస్సు ఫ్రీ చేసిన తర్వాత ఆదాయం ఎంత ఉన్నది మీకు? ఇప్పుడైతే తక్కువ అవుతున్నాయి అన్న కారోబార్లు. బస్సు అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు కదా, అవుతలేదు కారోబార్లు, చాలా దెబ్బ తినేది. అంటే మరి ఇప్పుడు బస్సు ఫ్రీ తీసేస్తాను ఒకవేళ బీఆర్ఎస్ చెప్తే దానికి ఓట్లు వేసే అవకాశం ఏమైనా ఉన్నదనుకుంటున్నారా? బీఆర్ఎస్ రావాలన్నా అది మంచి పని చేస్తుంది కొంచెము. కాంగ్రెస్ కింద బెటర్ అది. అది పబ్లిక్ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇదే పని చేస్తే మళ్ళీ ఒక నెక్స్ట్ వారి రాదు అది. కరెంట్ బిల్లు కూడా ఫ్రీ చేస్తా అన్నారు కదా, 200 యూనిట్లు. గ్యాస్ బండ్ 500కి ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తారు అన్నీ. చూడాలి, ఇంకా ఇప్పుడు కూర్చొని 20 రోజు కూడా కాలేదు కదా అన్న, మనం కూడా చూడాలి. ఒక్కటేసారి చిన్న పని ఇవి కూడా ఇస్తే గ్యాస్ బండ్ 500కి కానీ, లేదంటే కరెంట్ బిల్ 200 యూనిట్లు ఫ్రీ కానీ, ఈ రెండు ఇస్తే మీరు కాంగ్రెస్కి వేస్తారా లేదంటే బీఆర్ఎస్? మనకు బీఆర్ఎస్ అన్న, ఎప్పుడు చూడు మనకు బీఆర్ఎస్ మనది. ఇప్పుడు మార్చి కానీ ఏప్రిల్ కానీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు తెలంగాణలో. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ కూడా గట్టిగా ఉందని చెప్తున్నారు కదా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? అంటే ఒకసారి కాంగ్రెస్, మళ్ళీ ప్రభుత్వం కూడా పైన కాంగ్రెస్ వస్తే మంచిదన్న. పైన ఎందుకు కాంగ్రెస్? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సీఎం ఇప్పుడు కాంగ్రెస్ కదా, పైన కూడా రాహుల్ గాంధీ వస్తే పనులు మంచిగా జరుగుతుందని. అంటే ఇప్పుడు పైన రాహుల్ గాంధీ వస్తే వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో నిన్నే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారికి నిధులు మాకేమైనా రావాల్సి ఉంటే పంపించండి, కొద్దిగా సహకారం అందించండి అని చెప్పారు కదా, అలా కూడా తెచ్చుకోవచ్చు కదా. అలా అంటే ఇప్పుడు ఎంతైనా మన స్ట్రాంగ్ పైన కాంగ్రెస్ ఉంచితే ఏదైనా ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ ఆలోచించైనా మన టీఆర్ఎస్కు మంచిగా చేస్తాడు ఇక్కడ తెలంగాణకు. బీజేపీ మీద వ్యతిరేకత ఏమన్నది అనుకుంటున్నారు? ఏం లేదు, కాకపోతే బీజేపీ ఆల్రెడీ చేసింది కాబట్టి ఒకసారి కాంగ్రెస్ కూడా వస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇక్కడ ఎలాగో తెలంగాణ కాంగ్రెస్ అయింది కాబట్టి పైన కూడా రాహుల్ గాంధీ వస్తే బాగా అని చాలామంది అనుకుంటున్నారు. వస్తాడు అనుకుంటున్నారు ఈసారి కంపల్సరీ వస్తాడు. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్కి? రావచ్చు, పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈసారి పెరుగుతాయి లాస్ట్ నుంచి. బీఆర్ఎస్ స్థానికంగా ఉన్నది, కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? అంటే ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ ఇప్పుడు ఎంపీకి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు కాంగ్రెస్ తరఫు నుంచి. అంటే ఇప్పుడు కాంగ్రెసే మెజార్టీ రావచ్చు ఎంపీ, ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రావాలని చాలామందికి హోప్ ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా. ఈసారి కూడా ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ ఎక్కువ రావచ్చు.